సోషల్ మీడియా దుర్వినియోగానికి చెక్ పెట్టాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే సహించేదొద్దని కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాలు దీనిపై అమలు చేస్తున్న చట్టాలు, విధానాలు, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగబడుతున్న హ్యాకర్లను గుర్తించే సాంకేతిక శిక్షణను పోలీసులకు ఇప్పించాలి అని, సైబర్ నేరాలపై విషయ పరిజ్ఞానం కలిగిన వారిని పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించాలని తీర్మానించింది. ఇక అవసరమైతే సైబర్ నిపుణులతో పోలీసులు సమన్వయం చేసుకునేలా ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలి అని యోచించింది. మహిళలు, బాలికలపై వేధింపుల నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇక కేబినెట్ లో సోషల్ మీడియాపైనే అధిక చర్చ జరిగింది అని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం, అసభ్యకర పోస్టులు, ద్వేషపూరిత వ్యాఖ్యలను ప్రజాస్వామ్య విలువలకు, సామాజిక సామరస్యానికి తీవ్రమైన ముప్పుగా పరిగణించాలి. ఇక రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలే కానీ వ్యక్తిగతంగా కాదు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించమని అన్నారు. ప్రతి ఫిర్యాదు వెనుక ఒక మానవీయ కథ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని మనం సానుభూతితో స్పందిద్దాం అని ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేశారు. ఇక మంత్రి మండలి సమావేశం అనంతరం ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆయన మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టంపై సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును కేవలం దరఖాస్తుకు చూడొద్దని, దాన్ని ఓ కుటుంబం పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న ఆశగా చూడాలి అని కోరారు. ఒక రైతు ఆవేదన, ఒక విద్యార్థి భవిష్యత్తు, ఒక వృద్ధుని నమ్మకం ఇవన్నీ ఫిర్యాదుల రూపంలో వస్తూ ఉంటాయని, వాటన్నిటినీ సాధ్యమైనంత వరకు పరిష్కరించే బాధ్యతను తీసుకోవాలని కోరారు. గ్రీవెన్స్ రీడ్రెసల్ అధికారులుగా మన బాధ్యత ఫిర్యాదును పరిష్కరించడం మాత్రమే కాదు, ఫిర్యాదుదారుల బాధను అర్థం చేసుకోవడం, ఓర్పుగా వినడం, గౌరవంతో మాట్లాడడం, హృదయపూర్వకంగా స్పందించడం కూడా అని సీఎం వ్యాఖ్యానించారు. మాటల్లో మర్యాద, చర్యల్లో వేగం, నిర్ణయాల్లో మానవత్వం ఉంటేనే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ కొరియా భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది అని మంత్రి లోకేష్ అన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆయన 6వ రోజు శుక్రవారం సియోల్లో సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. పెట్టుబడిదారులతో శాశ్వత భాగస్వామ్యం నిర్మించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. ఏపీపై విశ్వాసంతోనే కియా మోటార్స్ పెట్టుబడులు పెట్టింది అన్నారు. కొరియా మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్స్ గేట్వేగా ఏపీని తీర్చిదిద్దుతాము అని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో కొరియా కంపెనీలు భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేష్ కోరారు. కొరియాతో ఏపీది విజయవంతమైన భాగస్వామ్యమని అన్నారు. కొరియా భాగస్వామ్యంతో పూర్తిస్థాయి ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ నిర్మించడమే తమ లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని చెప్పారు. ఏటా $21 బిలియన్ వస్తు రవాణా చేయడం ఏపీ సామర్థ్యమని చెప్పారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ వేగవంతంగా అందించడమే ఏపీ విధానమని లోకేష్ చెప్పారు. ఏపీ కొరియా భాగస్వామ్యంలో మొదటి అధ్యాయం ఆటోమొబైల్, రెండవ అధ్యాయం ఎలక్ట్రానిక్స్, మూడో అధ్యాయం అందరూ కలిసి ఏపీ నిర్మాణంలో కీలకమైన ఏఐ, గ్రీన్ ఎనర్జీ, అధునాతన తయారీ రంగాల్లో కలిసి అడుగులు వేస్తూ ముందుకు సాగాలి అన్నారు. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ తేదీ ఖరారులో అనిశ్చిత కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆగస్టు 15 తర్వాతే ఈ విమానాశ్రయం ప్రారంభం కానుందని తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలి అని ఏపీ ప్రభుత్వంతో పాటు విమానాశ్రయాన్ని నిర్మించిన జిఎంఆర్ యాజమాన్యం నిర్ణయించింది. ఇక దీంతో ప్రధాని షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 5నే విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది అని, తాము 8వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారు. అయితే ప్రధాని విదేశీ పర్యటన నేపథ్యంలో షెడ్యూల్ ఖరారు కాలేదు. ప్రధాని విదేశీ పర్యటన ముగించుకుని వారం రోజుల్లో దేశానికి రానున్నారు. కానీ ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. దీంతో ప్రధాని మోదీ ఏపీకి వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత కూడా 15 ఆగస్టు వేడుకలు ఉన్న నేపథ్యంలో అది కూడా ముగిశాక వచ్చే నెలాఖరులో షెడ్యూల్ ఖరారు కావచ్చు అని తెలిసింది. ఈ నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయానికి కనెక్టింగ్ రహదారితో సహా విశాఖ నుంచి అనుసంధానం చేసే మాస్టర్ ప్లాన్ రహదారులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించి ఏరోడ్రోమ్ లైసెన్స్ పత్రాలను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో జిఎంఆర్ ప్రతినిధులకు అందించారు. ఇక ఈ లైసెన్స్ పత్రాలు అందజేసే క్షణాలు చాలా గౌరవంగా అనిపిస్తున్నాయి అని అన్నారు. హేరా
సేవ్ ఏపీ అని ఇటీవల వైఎస్ జగన్ శ్రీరాముడిని తలుచుకున్నారు. కానీ అదే శ్రీరాముడితో పాటు హిందూ దేవుళ్లను, హిందూ మతాన్ని అసభ్యకరంగా తూలనాడుతూ అవమానించిన ప్రశ్న రావణ్కు జగన్ రక్షగా నిలిచారు. ఇది వైసీపీ మార్క్ తంత్రం. రావణ్తో కలిసి ఏపీలో కులాలు, మతాల మధ్య కాష్టం మండించే కుతంత్రం. బచ్చలకూరి జోసెఫ్ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ప్రశ్న రావణ్గా మారారు. ఇక తన ఛానల్తో పాటు బహిరంగ వేదికపై నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో జనసేన నేతలు పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు క్రమంలో రావణ్ మరో అవతారం బయటపడింది. అదే హిందూ ద్వేషం. తన యూట్యూబ్ ఛానల్లో హిందూ మతాన్ని, దేవుళ్లను దారుణంగా కించపరిచే వీడియోలు పుంకాలుగా చేశాడు. ఇక దీంతో పోలీసులు ఉపా చట్టం కింద జోసెఫ్ రావణ్ను అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లు జోసెఫ్ రావణ్తో అంతర్గత బంధం నడుపుతున్న వైసీపీ ఇప్పుడు నేరుగా తెరపైకి వచ్చేసింది. వైసీపీ నేతలు రావణ్ను సమర్థిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ఇక శుక్రవారం నేరుగా జగన్ లాయర్ల టీం రంగంలోకి దిగింది. గన్నవరం కోర్టులో రావణ్ తరపున వైసీపీ ఇంటి లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వకాల్తా పుచ్చుకున్నారు. పైకి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన. అసలు ఉద్దేశం ఓబులాపురం గనుల్లో దోపిడీ. ఓవైపు స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు పేరిట ఏకంగా 14,000 ఎకరాలు కేటాయించగా, మరోవైపు స్టీల్ ఉత్పత్తి కోసము అంటూ ఓబులాపురం గనులు అప్పగించేశారు. మొత్తానికి నాడు వైఎస్ హయాంలో గనుల తవ్వకాల్లో వేల కోట్ల అవినీతి జరిగింది. నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెర వెనుక పార్ట్నర్ జగన్ అవినీతి సామ్రాజ్యానికి ఇక్కడే పునాది పండింది అనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. బ్రహ్మణి స్టీల్స్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడంతో నాడు ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను ఏ స్థాయిలో దోచుకున్నారు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మణి సంస్థకు భూములు కేటాయించే విషయంలో నాటి వైఎస్ ప్రభుత్వం ప్రాథమిక నిబంధనలు అన్నిటినీ పక్కన పెట్టింది. సంస్థ సామర్థ్యాన్ని ఏమాత్రం పరిశీలించలేదు. తనకు అత్యంత సన్నిహితుడైన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రహ్మణి స్టీల్స్ సంస్థకు నాటి సీఎం వైఎస్ ఏకంగా 14,000 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ భూములు, నీటి కేటాయింపుల రద్దును సవాల్ చేస్తూ బ్రహ్మణి ఇండస్ట్రీస్ 2012, 2013లో దాఖలు చేసిన 2 వేర్వేరు వ్యాజ్యాలను డీఫాల్ట్గా పేర్కొంటూ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో చేపట్టిన సర్ ప్రక్రియ గడువు మరో 4 రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం బూత్ స్థాయి అధికారి ఇంటింటికి వచ్చి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను ఈ నెల 14 నాటికి పూర్తి చేసి తిరిగి వారికే సమర్పించాలి. ఓటర్ల జాబితాలో ఓటు పదిలంగా ఉండాలి అంటే ఈ ప్రక్రియ అత్యవసరం. లేదంటే ఈ నెల 21న ఎన్నికల సంఘం ప్రకటించే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు గల్లంతు కానుంది. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫారాలు BLOల నుంచి అందకపోతే ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించే అవకాశం ఉంది. లేదా సంబంధిత BLOను సంప్రదించి కూడా ఫారాలు పొందే వెసులుబాటు కూడా ఉంది. ఏపీలో కొనసాగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా BLOలు చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలు అందరూ అనుకుంటున్నట్లు 2028లో కాకుండా 2029 మే, జూన్ నెలలో జరగబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెసే మరోసారి అధికారంలోకి రాబోతుంది అని జోస్యం చెప్పారు. ఇక ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్, ఇదే వచ్చే ఎన్నికల్లో పార్టీ నినాదమని, కార్యకర్తలంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పునర్విభజన తర్వాత లోక్సభ సీట్లు 17 నుంచి 26కు, అసెంబ్లీ సీట్లు 119 నుంచి 182కు పెరుగుతాయని చెప్పారు. ఇక కాంగ్రెస్ 117 సీట్లలో గెలిచి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అని అన్నారు. లోక్సభలోనూ 20 సీట్లు సాధిస్తుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు. దీన్ని సాధించడం కోసం రోజుకు 18 గంటలు మంత్రులంతా పనిచేస్తామని, కార్యకర్తలు కూడా ఇదే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక కల్వకుంట్ల గౌరవ వంశాన్ని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి తప్పించి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించొద్దు అని కోరారు. తెలంగాణలో వ్యవసాయాన్ని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాము అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత కాంగ్రెస్కి దక్కుతుంది అని చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు గత 2.5 ఏళ్లలో 67,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని అన్నారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురం క్రాస్ రోడ్లో జరిగిన రైతు ఆశీర్వాద సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణలో రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట 1,50,000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
వారిని నమ్మితే తెలంగాణ నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని 8.21 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని, తమ ప్రభుత్వం ఆ నష్టాలను పూడ్చుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోంది అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ పెద్దలు 1400 కోట్ల మేర అవినీతి చేశారు అంటూ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలతో గత ప్రభుత్వ అక్రమాలు బయటపడ్డాయని, ఇందుకు ఆ పార్టీ నేతలు జవాబివ్వాలి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 20 కోట్లతో నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంగన్వాడీ భవనాలకు కలెక్టర్ తేజ్ సనందలాల్ పవర్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ సమాజాన్ని దగా చేయడం కేటీఆర్, హరీష్ రావులకు వెన్నతో పెట్టిన విద్య అని ఉత్తమ్ విమర్శించారు. మాట తప్పడం, పార్టీలు మారడం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ సంస్కృతి అని, తాను అలా కాదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ చరిత్ర తన 25 ఏళ్ల రాజకీయ చరిత్రే అందుకు నిదర్శనమని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తామని రేవంత్ చేసిన ప్రమాణం ఏమైంది అని ప్రశ్నించారు. కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయలేని సీఎం అబద్దాలతో కప్పిపుచ్చుకోవాలని చూడటం హీనమైన చర్య అని మండిపడ్డారు. కన్నేపల్లి వద్ద 1,00,000 క్యూసెక్ల ప్రవాహం ఉన్న పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతానికి రేవంత్ చేస్తున్న నమ్మక ద్రోహమని మండిపడ్డారు. వెంటనే కన్నేపల్లి పంపులు ఆన్ చేసి ఎల్లంపల్లి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్తో సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కరువు ఘంటికలు మోగుతున్నాయి. దీని దృష్ట్యా ప్రాణహిత నుంచి వృధాగా పోతున్న జలాలను కన్నేపల్లి పంపు హౌస్ నుంచి ఎత్తిపోయాలి అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్లతో కలిసి బీజేపీ ఎంపీ ఈటెల మాట్లాడారు. తెలంగాణ బిడ్డనైనా తనకు తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ అని ఈటెల చెప్పారు. రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా ప్రేక్షక పాత్ర పోషించబోను అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆడపిల్లల పెళ్లికి ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం అందజేస్తున్న 1,116 రూపాయల సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేసేలా కసరత్తు జరుగుతోంది. అంతేకాదు ఈ పథకం ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా పోర్టల్ తీసుకువచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో వివాహం అయ్యాక వీలైనంత త్వరలోని లబ్ధిదారులకు సొమ్ము అందేందుకు వీలు కలగనుంది. 4 రోడ్ల కూడలి నలువైపులా ముందుకు చొచ్చుకు వచ్చినట్లుగా భవనాల మూలాలు మలుపు తర్వాత ఎలా ఉందో సరిగ్గా కనిపించదు. సిగ్నల్ వద్ద ఆగే వాహనాలతో రోడ్డు నిండిపోయి మలుపు తీసుకోలేక ఇబ్బంది, ప్రమాదాలు జరిగే అవకాశం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సమస్య ఎక్కువ. ఈ నేపథ్యంలో కూడళ్ల వద్ద భవనాల మూలాలను 90 డిగ్రీల కోణంలో కాకుండా గుండ్రంగా లేదా ఏటవాలుగా ఉండేలా సరికొత్త నిబంధనలను అమలుకు తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రహదారి భద్రత, ట్రాఫిక్ సౌలభ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ బిల్లు 2026 ముసాయిదాలు నిబంధనలు ప్రతిపాదించింది. వాటి ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ వీధులు కలిసే కూడళ్ల వద్ద ఉన్న భవనాల రోడ్డుపై మూలాలను అవసరాన్ని బట్టి గుండ్రంగా గానీ ఏటవాలుగా గానీ మార్చాలి అని ఆదేశించే అధికారం సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోని భవిష్యత్తులో నిర్మించబోయే మరమ్మతులు చేపట్టనున్న భవనాలన్నిటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కరోనా మళ్లీ కలకలం రేపుతుంది. కడప జిల్లాలో ఇటీవల నమోదైన కొన్ని కేసుల్లో 2 మరణాలు సంభవించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జిల్లాలో ప్రస్తుతం 8 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రాజంపేటకు చెందిన వ్యక్తి దగ్గు, జ్వరంతో గత నెల తిరుపతి స్విమ్స్ కు వెళ్లారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 28న మృతి చెందాడు. అయితే ఈ వివరాలేవీ బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచుతున్నారు. కడప, రాజంపేటలో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు వెలుగులోకి రావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దాదాపు 40 మంది నుంచి శాంపిల్స్ సేకరించాయి. వాటిలో 18 మందికి నెగిటివ్ వచ్చినట్లు తేలింది. మరికొంతమందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. దక్షిణ భారతంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీనికి తోడు ఏపీలో పరిసరాల్లో ఆవర్తనాలు, ద్రోణులు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. కోస్తా సీమల్లో ఎక్కువ చోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమేశ్వరాపురంలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ అనిశ్చితితో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా బుడమూరులో 26, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 15.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
అమర్నాథ్ మంచులింగం శరవేగంగా కరిగిపోతోంది. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన తొలి 5 రోజుల్లోనే 90% పైగా లింగం కరిగిపోవడంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఈ నెల 3 నుంచి ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. మొత్తం 57 రోజులు సాగాల్సిన యాత్ర తొలివారంలోనే మంచు లింగం దాదాపుగా అదృశ్యం అవుతూ ఉండడంతో భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇక ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన తొలి 4 రోజుల్లోనే 93,000 మందికి పైగా గుహను సందర్శించారు. ఒక్క రెండో రోజునే 20,000 మందికి పైగా వచ్చారు. వాతావరణ మార్పులు, అమర్నాథ్ గుహకు సమీపంలో భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం చేస్తున్న ఏర్పాట్లు, భారీ యంత్రాల వాడకం వాతావరణం వేడెక్కి శివలింగం కరిగిపోవడానికి కారణమవుతున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ 2029లో ఖచ్చితంగా సాకారమవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి పీపీపీ చౌదరి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లుపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ మంత్రివర్గంతో చర్చల కోసం గోవాలో జేపీసీ సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ అవకాశాలు, ఆలోచనలపై అధ్యయనం చేస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన విధానం రూపకల్పనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. జమిలీ ఎన్నికలు, ఒకేసారి ఎన్నికలకు పార్టీలు, కొందరు సీఎంలు స్వచ్ఛందంగా అంగీకరిస్తే కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుగానే అంటే 2029లో నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది అన్నారు. ఇక ఎలా నిర్వహిస్తే బాగుంటుంది, ఎదురయ్యే సవాళ్లేమిటి, వాటిని ఎలా పరిష్కరించాలో గోవా ముఖ్యమంత్రి అభిప్రాయాలు తెలుసుకున్నాము అని తెలిపారు. ఇక జేపీసీ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో పర్యటించింది అని, రాజ్యాంగ నిపుణులు, విద్యావేత్తలు, పౌర సమాజం సంస్థలు తదితరులను కలిసింది అని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై తనదైన శైలిలో అంకెల గారడి ప్రదర్శించే ప్రధాని మోదీ ఈసారి ఆస్ట్రేలియా, భారత్ మధ్య బంధాన్ని సరికొత్త గణిత సూత్రంతో పోల్చారు. ఇండోనేషియా పర్యటనలో 2+6=8 ఫార్ములాను వాడిన ఆయన గురువారం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఇరు దేశాధినేతల వార్షిక సదస్సులో మరోసారి తన నెంబర్ గేమ్ను తెరపైకి తీసుకొచ్చారు. సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ను ఉద్దేశించి మాట్లాడారు. సాధారణంగా 1కి 1 కలిపితే 2 అవుతుంది, కానీ అదే 1 పక్కన మరో 1 పెడితే 11 అవుతుంది అంటూ ఏక్ ఔర్ ఏక్ 11 అనే హిందీ సామెతను గుర్తు చేశారు. అందుకే మన బంధం 2 కాదు, ఒకరి పక్కన ఒకరం నిలబడి 11 రెట్ల బలంతో దూసుకు వెళ్తున్నాం అని వ్యాఖ్యానించారు. ఇక ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న మోదీ న్యూజిలాండ్ చేరుకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వెళ్లి కోర్టుకు లొంగిపోతానని ప్రకటించారు. తనతో పాటు అవామీ లీగ్కు చెందిన పలువురు సీనియర్ నేతలు కూడా తిరిగి వస్తారని ఆమె తెలియజేశారు. తను అరెస్టు చేయవచ్చని, చంపే ప్రమాదం కూడా ఉందని, అయినా తగ్గబోను అని అన్నారు. ఒకవేళ తాను చనిపోవాల్సి వచ్చినా తన తల్లిదండ్రులు ఖననం జరిగిన నేలపైనే చనిపోవాలని కోరుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2024లో జరిగిన విద్యార్థుల ఆందోళనల అణిచివేత కేసులో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. సెర్బియా దిగ్గజం నోవాక్ జోకోవిచ్ కల నెరవేరలేదు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ వేటలో ఉన్న నోవాక్ మరోసారి నిరాశ తప్పలేదు. వింబుల్డన్ సెమీఫైనల్ 39 ఏళ్ల జోకోకు పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన రెండో సెమీస్లో డిపెండింగ్ ఛాంపియన్ సినర్ నోవాకోవ్ను ఓడించాడు. ఆదివారం జరిగే తుది పోరులో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవోతో సినర్ తలపడతారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో టీ20 వరల్డ్ ఛాంపియన్ టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. పసికున ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైనట్లుగానే ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలోనూ అలాంటి పరాభవానికి దగ్గరలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరిదైన 5వ టీ20 ఇవాళ జరగనుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా వరుసగా 3 మ్యాచ్ల్లోనూ ఆతిథ్య జట్టు చేతిలో శ్రేయాస్ సేనకు ఓటములు ఎదురయ్యాయి. దీంతో 0-3తో భారత్ సిరీస్ను కోల్పోయింది. ఇలా వరుసగా 2 సిరీస్లు కోల్పోవడం 2019 తర్వాత ఇదే తొలిసారి. ఇక మరో వైట్ వాష్ను తప్పించుకోవాలి అంటే భారత్ తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో చెలరేగాల్సిందే. పొట్టి ఫార్మాట్లో వరల్డ్ టాప్ 2 బ్యాటర్లు భారత జట్టులోనే ఉన్నారు. అయినా వరుస పరాజయాలు జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. స్లో వికెట్పై అదనపు బౌన్స్ బంతులను ఎదుర్కోవడంలో బ్యాటర్లు తడబాటుకు లోనవుతున్నారు. ఇక జట్టుకు టీ20 వరల్డ్ కప్ అందించిన సామ్సన్ను పక్కన పెట్టి వైభవ్కు చోటిస్తే అతను 3 మ్యాచ్ల్లోనూ నిరాశపరిచాడు. అభిషేక్, ఇషాన్, తిలక్, దుబే సైతం ఆకట్టుకోవడం లేదు. ఇక కెప్టెన్ శ్రేయాస్ మాత్రమే పర్వాలేదు అనిపిస్తున్నారు. ఇక దీంతో సామ్సన్ను ఇవాళ మ్యాచ్లో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో ఫ్లాట్ ట్రాక్లపై చెలరేగిన బ్యాటర్లకు ఇక్కడి పిచ్లు అసలైన సవాల్ విసురుతున్నాయి. అటు బౌలర్లు కూడా జట్టు విషయంలో భాగం కాలేకపోతున్నారు. ఏది ఏమైనా ఆఖరి ఆటలోనైనా తమ లోపాలను సరిదిద్దుకొని బరిలోకి దిగితేనే ఫలితం దక్కుతోంది.